गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आदित्योर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शृण्मिहिरो रविः। यः कर्ता जगतां भर्ता संहर्ता महतां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। 2024 డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం. 2024 డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ఏమైనాడు అంటే అర్ధాష్టమం అంటే 4. కర్కాటక రాశికి వచ్చి కూర్చున్నాడు. దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు కూడా ఉంటాయి. అదే కాదు, మేషరాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఈ ద్వితీయంలో గురువు ఉండటం వల్ల ద్వితీయం ధనవాగ్విత్తం అంటారు. ద్వితీయంలో గనుక గురువు ఉంటే ధనాన్ని రక్షణ చేస్తాడని ఉంది. కానీ ఇంతకుముందు చాలా కష్ట నష్టాల వల్ల మీరు చేసినటువంటి అప్పుల నుండి బయటపడటానికి బాకీలు తీర్చడం వల్ల బాగా కష్టాలు పడతారు. ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత అర్ధాష్టమ కుజుడు, వక్రించినటువంటి కుజుడు వల్ల కూడా చాలా కష్ట నష్టాలు, అనారోగ్యాలు ఉండొచ్చు, సమస్యలు పెరగచ్చు, సమస్యలను తట్టుకోలేని పరిస్థితి రావచ్చు, ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు, ఉద్యోగంలో కూడా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవటమో, ఆ ఉద్యోగం మానుకోవటమో, లేకపోతే ఉద్యోగం లేక ఇబ్బంది పడటమో, లేకపోతే వ్యాపారస్తులైతే వ్యాపారాలు సరిగా లేకపోవటమో, ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా కుజ గురువుల వల్ల వచ్చింది. అంటే 9 గ్రహాల్లో ఈ 2 గ్రహాలు చాలా ఇబ్బంది. అయితే గురువు వల్ల బాకీ తీరటం అనేటట్లయితే నష్టం కింద కాదు లెక్క. ఎందుకంటే మనకు ఆస్తులు పోకుండా ఉన్న ఆస్తులు నిలబడి అప్పులు తీరినాయంటే మనం బయటపడ్డట్టే. అయితే గురువు వల్ల బయటపడతారు, కానీ గురువు వల్ల కొంచెం ఇబ్బంది, కష్టం ఉంటుంది. అయితే ఈ రాశుల్లోకి వచ్చేప్పటికల్లా రాహు, రవి, కుజుడు, రాహువు, రవి, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు. ఈ రాహువు, రవి, కుజుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటాయంటే కుజుడు వల్ల అనారోగ్యాలు, రవి వల్ల కూడా అనారోగ్యాలు, రాహువు వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు, చేతిలో ఉన్నవి పోగొట్టుకోవటమో, లేకపోతే ఎవరికైనా ఇవ్వకూడని వాళ్ళకి అప్పించి వాళ్ళు ఎగగొట్టడమో, ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మెయిన్గా చెప్పాలంటే అనారోగ్యాల వల్ల మాత్రం బాగా సమస్యలు. ఏముండదండి, ఒక్క జలుబు. ఆ జలుబు ఎన్ని మందులు వాడినా తగ్గదు. చివరికి వచ్చేప్పటికి అన్ని రకాల టెస్టులు చేస్తే ఏమీ ఉండదు. ఖర్చు మాత్రం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. వాడికి 2 లక్షలు పెట్టగల వాడికే అంత వస్తుంది. కోట్లు పెట్టవాళ్ళకి కోట్లు కూడా పెట్టగల వాళ్ళకి కూడా కోట్లు ఖర్చు అవుతుంది. వ్యాధి నిర్ధారణ కాదు. ఏమిటంటే కుజుడు వక్రించినటువంటి సమస్య వల్ల వచ్చే సమస్యలు. అయితే ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య 2 బాగాలేవు. ఇప్పుడు ఏమైందంటే కేతు బాగున్నాడు, మరి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, మరి శని బాగున్నాడు. దాదాపు ఈ 2 అనుకుంటే మిగతావి చాలా నెంబర్ 1 తిరుగులేనటువంటి ఉధృతమైనటువంటి మేలు జరిగేటువంటి జాతకంగా కనబడుతోంది. కారణం ఏంటి? కేతువు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. బుధుడు వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఉద్యోగంలో కానీ మంచి లాభాలను చేకూరుస్తాడు. శుక్రుడు వల్ల ఇంట్లో భార్య పూర్తిగా అనుకూలవత అవుతుంది. ఎందుకంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. ఆమె సలహా నీకు ఎంతో మేలు జరుగుతుంది. తర్వాత శని ఏకాదశిలో ఉన్నాడు. శని 11ంటికి రావాలి అంటే 30 సంవత్సరాలకు ఒకసారే వస్తాడు శని 11ంటికి. అటువంటి శని మీకు బాగా ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి. వీటి వల్ల లాభాలేమో 100కి
95 వంతులు లాభాలు ఉన్నాయండి. 5 వంతులు ఏమిటి? బాకీలు తీర్చడం ఒకటి, రెండోది అనారోగ్య సమస్యలు ఒకటి. ఈ రెండింటి నుంచి కూడా బయటపడాలి. ఈ రెండింటి నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు మీకు చెబుతున్నది ఏమిటి? మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా వచ్చింది? చూచే చూల అశ్వని, లీలు లీలో భరణి, ఆ ఈ 9 అక్షరాలు మేషరాశి వచ్చింది. అయితే ఇంకొంతమంది ఏం చేస్తారు? జన్మ నక్షత్రం అది, ఆ జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి. మీరు ఆ నక్షత్రంలో పుట్టి ఉండాలి. అది కాకుండా ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెడతారు. పుట్టిన డేట్ చూస్తే నక్షత్రం వేరే ఉంటుంది. ఏమంటే మీరు చెప్పేది ఒకటి, నాకు జరిగేది ఒకటి అంటే సరిపోదు. ఎందుకంటే మీ జాతకం సరిగ్గా బాగున్నది అంటే ఇది ఇట్లా బాగుండాలి అనుకునేట్లయితే, నిజంగా మీరు జన్మ నక్షత్రాలు ఇవి ఉంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం ఎంచుకోండి. మానవుడి జీవితంలో ఒక్కసారి వచ్చేది మంచి టైము. మీరు బాగా అనుభవంలో చూడండి. వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, పొద్దున 8 గంటలకు కొట్టులు ఇస్తారు, రాత్రి 11 గంటల దాకా కూర్చుంటాడు. ఆ రోజు ఏమి బేరం ఉండదు. ఏం వ్యాపారం లేదు కదా అని మానుకుంటాడా, మళ్ళీ మన్నాడు కొట్టు తీస్తాడు. ఇట్లా 10 రోజులు కొట్టు తీస్తే 10 రోజులు వ్యాపారం లేకపోయినా 11వ రోజు నెల రోజులు అమ్మినంత వ్యాపారం చేస్తాడు. అంటే జాతకం స్వభావాలు ఆ రకంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారా. అది లేనప్పుడు హస్త సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే మేషం దగ్గర నుంచి మీనం రాశి వరకు ఒక్కటే మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 24 నుంచి 26 వరకు కూడా, 2024 నుండి 2026 వరకు కూడా ఈ సంవత్సరాలు బాగా నష్టదాయకమైనటువంటి సంవత్సరాలు. పైన ఈ సంవత్సరాలు ఎట్లాంటివంటే, ధనాధిపతులు, ధనం బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటుగా కలిగినటువంటి వాళ్ళు, తర్వాత శత్రు దేశాలు వాళ్ళు విజయాన్ని పొందుతారు. అంటే వాళ్ళు ఏదో చేస్తారు కదా, వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు బాగా కష్టపడేవాడికి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళు బాగా ధనవంతుడు, బాగా దుర్మార్గం చేసేవాళ్ళు, రాజ్యపరిపాలన చేసేవాళ్ళు, వాళ్ళకి లాభిస్తుంది. వాళ్ళ వల్ల మధ్యతరగతి అందరూ కూడా బాగా నష్టపడేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీకు ఏం కావాలి అంటే, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ప్రతి వాళ్ళకి అవసరం. కారణం ఏంటంటే, ఉన్నదాన్ని సర్వం పోగొట్టుకుంటాం ఈ పరిస్థితుల్లో. 24 నుంచి 26 లోపల మనకున్నది మొత్తం పోగొట్టుకొని కేర్ ఆఫ్ ప్లాట్ఫారాలకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండే జాతకాలు కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇక మళ్ళీ కోలుకోలేము. కాబట్టి 24 నుంచి 26 వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా జాతకాన్ని చూపించుకొని మీ జాతక పరిశీలన చేసుకొని ఉన్న దోషాలను పోవటానికి మార్గం ఏమిటి చూసుకొని అట్లా చేసుకున్నట్లయితే ముందు నష్టపడకుండా మనం నిలబడితే తర్వాత బతకటానికి ఏమి ఇబ్బంది రాదు. భగవంతుడు మార్గం చూపిస్తాడు. చేతిలో రూపాయి లేకపోతే ఏం చేయగలుగుతాం? కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇది ప్రతి మేషం దగ్గర నుంచి మీన రాశి వాళ్ళ వరకు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.